అసలుకే నిన్న ప్రోమో చూసి బీభత్సమైన హైలో ఉన్న ఫ్యాన్స్ కి ఇంకో అదిరిపోయే న్యూస్ అయితే వచ్చింది. ఆ న్యూస్ అయితే మెగా ఫ్యాన్స్ కి అయితే కన్నుల పండగ లాంటి న్యూస్ అనే చెప్పాలా. అదేంటయ్యా అంటే ఒక నాయక్ ఒక రంగస్థలం సక్సెస్ మీట్ కాంబినేషన్ అయితే మరొకసారి అయితే రిపీట్ అవబోతుంది. అదే మన జనసేన అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకే స్టేజ్ మీద కనబడబోతున్నారు. ఉన్న న్యూస్ ఏంటయ్యా అంటే జనవరి 4వ తారీఖున గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే రాజమండ్రిలో అయితే జరగబోతుందంట. అయితే ఆ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అయితే పిలవబోతున్నారంట. నిజంగా వీళ్ళిద్దరూ కలిసి ఏ ఈవెంట్ కి వెళ్ళినా ఆ ఈవెంట్ అయితే ఫ్యాన్స్ కి అయితే మెమరబుల్ ఈవెంట్ లాగా అయితే మిగిలిపోద్ది. నాయక్ ఆడియో లాంచ్ లో రామ్ చరణ్ గారి స్పీచ్ ఎంత మందికి గుర్తుంది. ఇంకా రంగస్థలం సక్సెస్ మీట్ లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన క్యూట్ మూమెంట్స్ ఆ బాండింగ్ అనేది ఎంతమందికి గుర్తుంది. మరొకసారి అభిమానులు పండగ చేసుకునేలాంటి మూమెంట్స్ అయితే రిపీట్ అవబోతున్నాయి. డిసెంబర్ లాస్ట్ వీక్ లో అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అప్డేట్ అయితే రాబోతుంది. ఇంక ఇది పక్కన పెడితే మన RC16 సెట్స్ లోకి అయితే మన అందరి ఫేవరెట్ కమెడియన్ అయిన సత్య గారు అయితే ఎంటర్ అయ్యాడు. మనం ఆల్రెడీ రంగస్థలం సినిమాలో అయితే చూసాం రామ్ చరణ్ గారు అలాగే సత్య గారి కాంబినేషన్ ఎంత బాగా వర్కౌట్ అయిందో. ఇంకా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక సాంగ్ ని అయితే షూటింగ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఆ సాంగ్ షూట్ కూడా ఫస్ట్ స్కెడ్యూల్ లోనే వీళ్ళైతే పూర్తి చేస్తారంట. పక్కా ప్లానింగ్ తో బుచ్చిబాబు గారు అయితే పక్కా స్కెచ్ చేసుకుని అయితే దిగాడు. ఈసారి మిస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. గుర్తుందిగా రేపు సాయంత్రం అయితే అదిరిపోయే మెలోడీ అయితే రాబోతుంది. కుమ్మేద్దాం. సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.